ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. హైడ్రా ఇప్పుడు హైదరాబాద్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇది పెద్ద సంచలనం. అయితే మీ ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ, ఆఫీస్ కానీ ఏదేమైనా సరే చెరువులో ఉన్నటువంటి బఫర్ జోన్లో ఉందా లేదా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆయన డీటెయిల్స్ చాలా క్లియర్గా చెప్తారు. అంటే అది ఏ విధంగా ఉంది, ఇల్లు అయినా సరే, ఫ్లాట్ అయినా సరే, కమర్షియల్ కాంప్లెక్స్ అయినా సరే, ఏదున్నా సరే చెరువులో ఉన్నటువంటి బఫర్ జోన్లో ఉందా లేదా అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సో ఇవాళ కనుక మనం చూస్తే అండి, హైడ్రా అనేది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సంచలనం అని చెప్పేసి చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి న్యూస్ని మనం ఎలా తెలుసుకోవాలి? నాగరాజ్ గారు, హైడ్రా సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి ఈ పదం హైదరాబాద్ ఎంత పేరు వినిపిస్తుందో, హైడ్రా కూడా ఇటీవల కాలంలో గడిచిన ఒక నెల రోజుల నుంచి బాగా సంచలనాలు రేకెత్తిస్తుంది. హైడ్రా పదం ఈ పేరు వింటేనే చాలామంది భయపడుతున్నారు. రియల్టర్లు కానివ్వండి, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళు కూడా ఈ హైడ్రా పేరు వింటే భయపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి రకరకాల భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అయితే నేను సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి ఇది ఎలా తెలుసుకోవాలి, మన ప్రాపర్టీ అందులో ఉందా లేదా అన్న విషయాన్ని కూడా నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అసలు హైడ్రా యొక్క ప్రధాన లక్ష్యం, ఏ ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు, వాటి యొక్క ప్రధాన లక్ష్యం మీకు తెలియపరుస్తాను. హైడ్రా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ ఆస్తులు, ప్రతి మనిషికి ఎలాగైతే ఒక ప్రాపర్టీ ఉంటుందో ప్రభుత్వానికి కూడా ఒక ఎసెట్స్ ఉంటాయి. ప్రభుత్వ ఎసెట్స్ అంటే ఏంటి? చెరువులు, పార్కులు, నాలాలు, నదులు, ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం యొక్క ప్రాపర్టీ. ఇది కామన్ ప్రాపర్టీ, ఇది పబ్లిక్ ప్రాపర్టీ. సో ఈ పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమించేసుకుని చాలామంది రకరకాల బిల్డింగులు, కమర్షియల్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌసెస్ రకరకాలుగా కన్స్ట్రక్షన్ చేసుకొని వాటి యొక్క సైజు అలా తగ్గించుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ఆ యొక్క చెరువు యొక్క దృశ్యం కోల్పోతాం. రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకి ఒక భౌగోళిక స్వరూపం, ఒక డైవర్సిటీ అనేది మనం ఇచ్చే అవకాశం ఉండదు. దాన్ని ఉద్దేశించి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ప్రధాన లక్ష్యం అంటే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవడం అనే ఒక లక్ష్యంతో ఏర్పాటైంది హైడ్రా. ప్రభుత్వ ఆస్తుల కింద ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ లిస్ట్ మొత్తం కూడా వస్తుంది. ఉదాహరణకి మీకు నేను చెప్తాను. మనకి సిటీలో లకడికా పూల్, ఇది ఒకప్పుడు ఒక 200 సంవత్సరాల క్రితం అది ఒక చెరువు. మాసాబ్ ట్యాంక్, ఇది ఒక చెరువు, మీకు ఆ పేర్లో ఉంది ట్యాంక్. విజయనగర కాలనీ, ఇది ఒక చెరువు. నిజాం హయాంలో ఇవన్నీ కూడా చెరువులు. మాసాబ్ ట్యాంకు, లెక్కడికా పూలు, అదేవిధంగా ఇప్పుడుంటే గాంధీనగరు, అదేవిధంగా మనకి ట్యాంక్ బండి కింద కనిపిస్తున్నటువంటి ఉప్పల వరకు, అప్ టు ఉప్పల వరకు చాలా ప్రాంతం, ఇప్పుడు మనం నల్లకుంట అంటాం, తర్వాత గాంధీనగర్, ఈ ప్రాంతాలు నిజాం టైంలో ఒకప్పుడు ఇవన్నీ కూడా చెరువులుగా ఉండేవి. కాలగమనంలో ఏం జరిగింది, మెల్లమెల్లగా ఎప్పుడైతే అందరూ కూడా మైగ్రేటెడ్ పీపుల్ రావడం వల్ల చాలామంది జనావాసాలు పెరిగి కొన్ని రోజులకి చెరువు అనే యొక్క ఆనవాళ్ళు కోల్పోయి పూర్తిగా జనావాసాలకు వచ్చేసాం పూర్తిగా. అయితే భవిష్యత్తు తరాలకి ఈ చెరువులు కోల్పోవడం వల్ల, ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క దక్కన్ పీఠభూమి, హైదరాబాద్ ఎందుకు దక్కన్ పీఠభూమిలో ఉంటుంది. ఇక్కడ నదులు పారవు, కేవలం చెరువుల మీద మాత్రమే, అది కూడా గొలుసు కట్టు చెరువులు అంటారు. వీటి ద్వారా మాత్రమే వ్యవసాయం జరిగేది. వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అనేక రకాల జీవజాతులు మొదలుకొని ఎన్నో రకాల సంక్లిష్టమైన బయోడైవర్సిటీ కనిపిస్తుంది ఈ యొక్క చెరువుల ప్రాంతాల్లో. చాలా రోజులకి అవన్నీ మృగమైపోయాయి. సో దీన్ని కాపాడుకోవాలి. ఇటీవల కాలంలో 90 తర్వాత వచ్చినటువంటి ఈ రియల్ ఎస్టేట్ యొక్క భూమి వల్ల చాలా చెరువులు అన్యాక్రాంతం అయిపోయి పూర్తిగా దాని చుట్టూ అనేక రకాల కన్స్ట్రక్షన్స్ లేచిపోవడం వల్ల ఈ యొక్క చెరువులు కనుమరుగైపోతున్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం అని చెప్పారు ప్రభుత్వం వాళ్ళు. దీని ఉద్దేశం అదని ప్రభుత్వం తెలియపరిచిన విధానం. సో దాని యొక్క నేను డెప్త్లోకి వెళ్ళదలుచుకోలేదు. అయితే ఎప్పుడైతే హైడ్రా ఫామ్ అయిందో, మనం కొనుక్కున్న ఏమైంది, గడిచిన 20 సంవత్సరాలుగా మన ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో అనేక ప్లాట్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళు వేసిన అనేక వెంచర్లో ప్లాట్లు కొనేసుకున్నారు, ఇల్లు కట్టేసుకున్నారు, వాణిజ్య సముదాయాలు కట్టేసుకున్నారు, రకరకాల కమర్షియల్ యాక్సెప్ట్స్ అన్ని కూడా స్టార్ట్ చేసేసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు దడ స్టార్ట్ అయింది, భయం పట్టుకుంది. ఇప్పుడు నేను కొనుక్కున్న ప్రాపర్టీ ఇప్పుడు చెరువు ఆక్రమణలో ఉందా లేదా, నాలా ఒక ఆక్రమణలో ఉందా లేదా, నది యొక్క ఆక్రమణలో ఉందా లేదా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇది కాకుండా కొత్తగా కొనుక్కోపోయేవాళ్ళు, ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళు కూడా ఇంతకుముందు ఆలోచించేవారు కాదు. వెళ్ళేవారు, సైట్ చూసేవారు, డాక్యుమెంట్ చెక్ చేసుకునేవారు, ఇమ్మీడియట్గా ప్రాపర్టీ రిజిస్టర్ చేసేసుకునేవారు. కానీ రెరా వచ్చిన తర్వాత మరికొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి. ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో మరికొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క కొనుగోలుదారుడి మీద కనిపిస్తుంది. అదేవిధంగా ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి, ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళు కూడా ఒకసారి రీచెక్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పాటైంది ఈ హైడ్రా అనేటువంటి ఒక విధానం రావడం వల్ల. సో దీనికి సంబంధించి చెరువులు, అసలు హైదరాబాద్లో చెరువు అంటే ఏంటి, నాలా అంటే ఏంటి, నది అంటే ఏంటి, ఫస్ట్ మీకు ఒక బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. చెరువు అంటే కొంత విస్తీర్ణంతో ఉన్నటువంటి చెరువుని చెరువు అంటారు. క్యాచ్మెంట్ ఏరియా అంటారు.
నాలా అంటారు. ఈ టెక్నికల్ వర్డ్స్ నేను చెప్తాను. అంటే ఈ చెరువు నిండడం కోసం ఎన్ని చోట్ల నుంచి రకరకాల వాగులు వచ్చి ప్రవహిస్తుంటాయి, దానిని నాలాలు అంటారు. అంటే ఈ చెరువు నిండాలంటే అది హైట్ నుంచి ఒక కాలువల ద్వారా వాటర్ ప్రవహిస్తూ ఈ చెరువు నిండాలి. దాన్ని క్యాచ్మెంట్ ఏరియా అంటారు, నాలాలు అంటారు. ఇది కాకుండా హైదరాబాద్ ఈసీ నది కావచ్చు, మూసీ నది కావచ్చు, ఈ పరివాహక ప్రాంతంలో ఆ నదులు నిండడానికి కావాల్సినటువంటి నాలాలు కూడా అనేక రకాల నాలాలు ఉంటాయి. అంటే చెరువు నది వెళ్తుంది, ఆ నది వెళ్ళాలంటే నదికి పారుకుంటే అనేక వైపుల నుంచి కూడా నాలాలు కలిసి ఉంటాయి. ఈ నాలాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా క్యాచ్మెంట్ ఏరియా అంటారు. ఈ హైదరాబాద్ యొక్క ఇప్పుడు స్వరూపం మారిపోయింది, బట్ ఈ యొక్క ఏదైతే జియోలాజికల్ మ్యాప్స్ ఉన్నాయో అవి మాత్రం వాటిని అట్లా ఉన్నాయి. అయితే గవర్నమెంట్ ఇప్పుడు రీసెంట్గా హైడ్రా ఫామ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన నదులు ఏంటంటే టోటల్గా 3,532 చెరువులు ఉన్నాయి. అందులో 3,114 వరకు ఇప్పటివరకు నోటిఫై చేశారు, అంటే సర్వే చేశారు వాటికి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 168 చెరువులు ఉన్నాయని, హెచ్ఎండిఏ టోటల్గా ఇప్పటివరకు 2,857 చెరువులకు నోటిఫై చేశారు. అందులో 2,569కి నోటిఫై కంప్లీట్ అయింది. ఇది మనకి హెచ్ఎండి వెబ్సైట్లో ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేశారు. ఓకే. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదనమాట. సో ఎలా తెలుసుకోవాలి హెచ్ఎండిఏ పరిధిలో ఈ యొక్క చెరువు ప్రాంతంలో ఉందా లేదని? అయితే రీసెంట్గా మనం ఈ హెచ్ఎండిఏ అఫీషియల్ వెబ్సైట్ వీలైతే లింక్ కూడా మనం కింద మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం నాగరాజు గారు. డెఫినెట్గా అండి. సో దీనికి చెప్పే ముందు రెండు విషయాలు మీకు చెప్తాను. ఎఫ్టీఎల్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, ఈ యొక్క వర్డ్స్ మీకు తెలియాలి. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏదైతే చెరువు ఉంటుందో ఆ చెరువు 2 దశాబ్దాలుగా ఆ చెరువు ఎంత మేరకు వర్షాకాలంలో డీప్ వర్షాలు, అత్యధిక వర్షపాతం అంటే 20 సెంటీమీటర్ల పైబడిన వర్షపాతం పూర్తిగా నమోదైనప్పుడు ఆ చెరువు ఎంతవరకు నిండుతుంది, దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఆ ఎంత విస్తీర్ణం వరకు ఉంటుందో దాన్ని ఎఫ్టీఎల్ అంటారు, దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ పాయింట్ నుంచి ఒక డిస్టెన్స్ పెట్టడం జరిగింది. ఆ డిస్టెన్స్ని బఫర్ జోన్ అంటారు. ఆ బఫర్ జోన్లో కూడా ఎక్కడ కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. ఇప్పుడు ఒక్కోసారి మన చెరువులో వాటర్ లేకపోవచ్చు, రియల్ ఎస్టేట్ వాడు వెంచర్ వేస్తాడు, ప్లాట్లు వేస్తాడు, అమ్మేస్తాడు. కానీ ఎఫ్టీఎల్ లెవెల్ పరిధిలో ఉండొచ్చు అది బహుశా. అదేవిధంగా ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి బఫర్ జోన్ అని చెప్తాం, ఆ ప్రాంతం వరకు కూడా ఉండొచ్చు, దాన్ని బఫర్ జోన్ అంటారు. సో దీస్ ఆర్ ద టెర్మినాలజీస్ ఫర్ ద ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్స్. ఇవి తెలుసుకోవాలి ఫస్ట్ నేను చెప్పే ఈ కంటెంట్లోకి వెళ్ళే ముందు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో hmda.gov.in అని ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఆ లింక్ను కూడా కింద మనం ఏర్పాటు చేద్దాం, దాంట్లో కూడా లింక్ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తాయి. సో ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు కంప్లీట్గా అన్ని రకాల కాలమ్స్ అన్ని వస్తాయి. అందులో మీరు ఎఫ్టీఎల్ అనేది అయితే క్లిక్ చేయాలి ఒక ఆప్షన్. అందులో ఏం కనిపిస్తుందంటే డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, దీంతో పాటు కంటిన్యూషన్గా ఆ ప్రతి చెరువుకి ఒక సర్వే నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ సర్వే నెంబర్, చెరువుకున్న సర్వే నెంబరు, అట్ ద సేమ్ టైం దానికి ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రిలిమినరీ నోటిఫికేషను, దాని ఎండింగ్ నోటిఫికేషను. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఎండింగ్ నోటిఫికేషను, ఆ పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది, బఫర్ జోన్ ఎంత ఉంది, ఆ మొత్తం కూడా వస్తుంది. దాన్ని ఆ కంప్లీట్ మ్యాప్లో మనం చూసే అవకాశం ఉంటుంది. ఆ విలేజ్ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయో కూడా లిస్ట్ మనకు వస్తుంది. దాన్ని కడస్ట్రల్ మ్యాప్ అంటారు. కడస్ట్రల్ మ్యాప్ అంటే ఒక చెరువు యొక్క సమగ్రమైనటువంటి ఒక పటం, ఒక చిత్రపటం, అది కడస్ట్రల్ మ్యాప్ అంటారు. అంటే ఆ చెరువు ఎంత పరిధిలో విస్తరించి ఉంది, ఆ చెరువుకి ఎన్ని కాలువలు వచ్చాయి, ఎన్ని నాలాలు వస్తున్నాయి, మొత్తం కంప్లీట్ మ్యాప్ ఉంటుంది, కడస్ట్రల్ మ్యాప్లో ఉంటుంది. ఎఫ్టీఎల్ మ్యాప్ అని ఉంటుంది. ఎఫ్టీఎల్ మ్యాప్లో దాని ఎఫ్టీఎల్ ఎంతవరకు ఉందో, ఎన్ని సర్వే నెంబర్స్ ఆ యొక్క చెరువు నుంచి వెళ్తున్నాయో కూడా అందులో మెన్షన్ చేసి ఉంటుంది. బఫర్ జోన్ కూడా కనిపిస్తుంది. మీరు ఎఫ్టీఎల్ మ్యాప్ అనేది మీకు చూసినట్లు ఒక బ్లూ కలర్ మార్క్ కనిపిస్తుంది. ఎఫ్టీఎల్ మార్క్లో బ్లూ కలర్ మార్క్ ఎఫ్టీఎల్ ఉంటుంది. ఒక రెడ్ కలర్ మార్క్ అనేది బఫర్ జోన్ కింద కనిపిస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రామంలో మీరు చూసుకునేటప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి చెరువులు ఎన్ని కనిపిస్తాయి, మీరు అక్కడ అక్షాంశాలు, రేఖాంశాలు అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్ ప్రకారం కూడా దాన్ని డివైడ్ చేసి ఉంటారు. సో దాని ప్రకారంగా మీరున్నటువంటి ప్లాట్ నెంబరు ఏ వైపు ఉన్నారు మీరు ఫస్ట్ చూసుకోవాలి. ఈస్ట్లో ఉన్నారా, వెస్ట్లో ఉన్నారా, సౌత్లో ఉన్నారా. సో మీరున్న మ్యాప్కి ఈస్ట్లో ఉన్నట్టయితే అక్కడ ఉన్నటువంటి అక్షాంశాలు, రేఖాంశాల ప్రకారం మీకు ఆ చెరువుకి ఎంత డిస్టెన్స్లో ఉన్నారు. అక్కడ ఒక బ్లూ కలర్ సర్కిల్ వేసి ఉంటుంది. ఆ బ్లూ కలర్ సర్కిల్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే అది యొక్క ఎఫ్టీఎల్గా ఇండికేట్ చేస్తుంది. దాని పక్కనే మనకు ఒక రెడ్ కలర్ మార్క్ ఇండికేట్ చేస్తుంది. అది కంప్లీట్గా దాని యొక్క బఫర్ జోన్ చెప్తుంది. ఈ 2 కలర్స్ కాకుండా ఆరెంజ్ కలర్ మార్క్ ఇంకోటి కనిపిస్తుంది. అది చెరువు యొక్క ఆయుకట్టు, అంటే చెరువు యొక్క కట్ అంటారు. కట్ అంటారు కదా, చెరువు యొక్క ట్యాంక్ అంటారు. అది ఎంతవరకు కట్ ఉంటుందో ఆ కట్ వరకు ఇచ్చిన మార్క్ని ఆరెంజ్ కలర్లో చూపిస్తారు. అయితే ఇక్కడ మీకు కంప్లీట్గా మీరు ఉన్నటువంటి ప్లాట్ నెంబర్ కానీ, మీరున్నటువంటి బిల్డింగ్ కానీ, మీరున్న ఈ హౌస్ అనేది ఇక్కడ ఇందులో కనిపించే అవకాశం కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది ఇందులో ఈ హెచ్ఎండి వెబ్సైట్లో. అయితే మీరేం చేయాలి, ఇక్కడ ఆ చెరువుకు ఉన్నటువంటి సర్వే నెంబర్స్ మీరు నోట్ చేసి పక్కన పెట్టుకోండి. ఎందుకు కంప్లీట్గా ఈ యొక్క మ్యాప్లో కనిపించే అవకాశం ఉండదు. కడస్ట్రల్ మ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే చెరువు యొక్క టోటల్ యొక్క మ్యాప్ ఉంటుంది. ఇట్స్ అ కంప్లీట్ పిక్చర్.
మ్యాక్సిమం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీనికి సంబంధించింది. ఇప్పుడు మీరు ఏదైతే సర్వే నెంబర్స్ నోట్ చేసి పెట్టుకున్నారో అది పక్కన పెట్టుకున్నాక మీరు ఇమీడియట్గా ధరణి వెబ్సైట్లోకి వెళ్ళండి. ధరణి వెబ్సైట్ అంటే అఫీషియల్, మళ్ళీ దాని యొక్క లింక్ కూడా కింద మనం ఇద్దాం. ధరణి వెబ్సైట్లో ఏం చేస్తారంటే ఆ ఎన్ని ఏకర్స్లో విస్తీర్ణంలో ఉంది, ఎన్ని హెక్టార్స్ ఉంది అనేది కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ధరణి వెబ్సైట్లో. ఇక్కడ మీకు ఒక ల్యాండ్ మార్క్ చెప్తారు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యొక్క చెరువు యొక్క పరిమాణం ఎంత సైజు ఉందో ఆ పరిమాణం 10 హెక్టార్స్ కానీ లేదా 25 ఎకరాలకు కానీ ఉన్నట్లయితే దానికి ఆ FTL నుంచి 30 మీటర్స్ వరకు బఫర్ జోన్ ఉంటుంది. అదే చెరువు యొక్క విస్తీర్ణం 25 కన్నా తక్కువ ఉండి 10 హెక్టార్స్ కన్నా తక్కువ ఉన్నట్లయితే అది మీకు 9 మీటర్స్గా నిర్దేశించారు. ఇది దీని యొక్క డిస్టెన్స్ని. ఒకటి 30 మీటర్స్లో ఉంటుంది, ఇంకొకటి 9 మీటర్స్లో ఉంటుంది. అదేవిధంగా కెనాల్స్ వెళ్తున్నాయి అనుకోండి, ఇప్పుడు కాలువ నేను క్యాచ్మెంట్ ఏరియా కెనాల్స్ చెప్పాను, ఆ కెనాల్ వెళ్తున్న పాయింట్ నుంచి 20 మీటర్స్ వరకు కూడా అది బఫర్ జోన్గా డిక్లేర్ చేశారు. ఒక కాలువ వెళ్తుంది, ఈ కాలువ తిన్నగా వెళ్ళి ఎక్కడ ఉన్న చెరువు కలుస్తుంది. సో ఆ వర్షాలు పడేటప్పుడు ఈ కాలువల నుంచి వాటర్ వెళ్ళి తిన్నగా ఆ ప్రాంతాన్ని ఫిల్ చేయాలన్నమాట. సో ఈ కెనాల్ వెళ్ళే ప్రాంతాన్ని క్యాచ్మెంట్ ఏరియా అంటారు. ఆ క్యాచ్మెంట్ ఏరియా ఉన్నటువంటి బార్డర్ పాయింట్ నుంచి 20 మీటర్స్ వరకు కూడా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ధరణి పాయింట్లో ఈ డీటెయిల్స్ మీకు ఉంటాయి. ఇందులో మీరు ఏం చేస్తారు, ఎక్కడైతే మీరు HMDAలో తీసుకున్న సర్వే నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసినట్లయితే ఇక్కడ మీకు క్లియర్గా పిక్చర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ధరణిలో మ్యాక్సిమం మీకు తెలిసిపోతుంది. ఇది కాకుండా మరొక ఆప్షన్ కూడా ఉంది, ప్రొహిబిటరీ ల్యాండ్స్ అనమాట. ప్రొహిబిటరీ ల్యాండ్స్ 2 రకాలుగా మీరు తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మీరు మీ స్టాంప్ మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రొహిబిటరీ ల్యాండ్స్ తలక సర్వే నెంబర్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామంలో మీరు ప్రాపర్టీ కొంటున్నారో ఆ ప్రాపర్టీకి సంబంధించిన కొన్ని సర్వే నెంబర్స్ ప్రొహిబిటరీ ల్యాండ్స్లో మెన్షన్ చేస్తారు. మీరు అక్కడ కూడా ప్రొహిబిటరీ అంటే అక్కడ కూడా ఈ నాలాలు, చెరువుల కింద కానీ వీటి కింద ఉన్నటువంటి యొక్క సర్వే నెంబర్స్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. అయితే ఇక్కడ నేను మన వ్యూస్కి ఒక సూచన చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 232 ఒక సర్వే నెంబర్ ఉందనుకోండి. 232 సర్వే నెంబరు మీకు ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఉన్నంత మాత్రాన ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. చాలామంది గగ్గోలు పెట్టి చాలామంది కేసులు వస్తాయి. సార్ ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉంది, 232 సర్వే నెంబర్ కాబట్టి మా ల్యాండ్ ప్రొహిబిటెడ్ ల్యాండ్ సార్ అనుకుంటారు. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వే నెంబర్లో 500 ఎకరాలు ఉండొచ్చు, 300 ఎకరాలు ఉండొచ్చు, 30 ఎకరాలు ఉండొచ్చు, 1 ఎకరం ల్యాండ్ ఉండొచ్చు. అది సైజుని బట్టి మారిపోతుంటుంది సైజు నెంబర్. సో ఏ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంది తెలియాలంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు సర్వే చేయించుకోవాలి. అప్పుడు మీరు అఫీషియల్ గవర్నమెంట్ సర్వేని పిలిపించుకొని సర్వే చేస్తే తెలుస్తుంది. బట్ ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దీని ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. సో మీకు ప్రొహిబిటెడ్ ల్యాండ్లో మీ సర్వే నెంబర్ ఉన్నంత మాత్రాన టోటల్ సర్వే నెంబర్ మొత్తం ఫేక్ అని అర్థం కాదు. అక్కడ మీకు సబ్ క్లాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 232 ఇందాక మీకు నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్ చెప్తాను, సర్వే నెంబర్ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 232 సర్వే నెంబర్ అంటే దాని సబ్ క్లాస్ A అని, B అని, C అని, P అని, పార్ట్ అని అట్లా ఉంటాయి. సో అందులో కొంత పార్ట్, ఒకవేళ 30 ఎకరాల సర్వే నెంబరు 30 ఎకరాలు సర్వే నెంబర్లు ఉంటాయి, అందులో ఒక 3 ఎకరాలు ప్రొహిబిటెడ్ ఉండొచ్చు, మొత్తం 27 ఎకరాలు క్లియర్గా ఉండొచ్చు. కానీ అక్కడ అఫీషియల్ మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఓపెన్ చేసిన సర్వే మన వెబ్సైట్లో టోటల్ సర్వే నెంబర్ చూపిస్తుంది, ఇన్ని ఎకరాలు ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు. దీనివల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అటువంటిప్పుడు మీరు ఖచ్చితంగా న్యాయ సలహా సంప్రదింపులు చేసినప్పుడు మేము ఖచ్చితంగా ఒక సర్వేని పెట్టి మీ ల్యాండ్ ఎక్కడైతే ఉందో సర్వే చేసి అది అందులో ఉందా లేదని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించి రెవెన్యూ రికార్డ్స్ వెరీ కాంప్లికేటెడ్ నాగరాజు, దీన్ని అర్థం చేసుకున్నాం. సో 3 రకాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి HMDA అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు, రెండోది ధరణి వెబ్సైట్లో చూడొచ్చు, మూడోది ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కింద చూడొచ్చు. ఇది కాకుండా రీసెంట్గా హైదరాబాద్ ఒక న్యూస్ అలర్ట్ చేశారంటే కమింగ్ నవంబర్లోగా మేము ఒక వెబ్సైట్ని తీసుకొస్తాం, అట్ ద సేమ్ టైం మేము ఒక యాప్ను కూడా తీసుకొస్తున్నాం. ఈ యాప్ ద్వారా ఏంటంటే మీరు యాప్ తీసుకుని లొకేషన్ సెండ్ చేసుకుంటూ మీరు పలానా పర్టికులర్ ఒక ప్లాట్ పర్చేస్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ పర్టికులర్ ప్లాట్ దగ్గర అక్కడ బ్లింక్ అవుతాయి మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ మార్క్ ఉందంటే మీరు ఆల్రెడీ బఫర్ జోన్లో ఉన్నట్టుగా, లేదంటే ఆరెంజ్ మార్క్ ఉన్నట్టయితే మీరు అక్కడ ఆ కట్టపైన ఉన్నట్టుగా, FTL పరిధిలో ఉంటే బ్లూ కలర్లో ఉన్నట్టుగా మీకు ఇండికేషన్ చేసే ఒక హై టెక్నాలజీతో మేము ఒక యాప్ని తీసుకొస్తామని చెప్పి మన ఏవి రంగనాథ్ కూడా చెప్పడం జరుగుతుంది. బహుశా అది వస్తే ఇంకా చాలా బాగుంటుంది. బట్ అప్పటి వరకు ప్రెజెంట్ ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా మన ప్రాపర్టీ ఇందులో ఉందా లేదంటే ఈ రకంగా తెలుసుకోవచ్చు. లేదు ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటే మీ డాక్యుమెంట్స్ తోటి కానీ మన సుమన్ టీవీకి వచ్చి మనం కలగలిగితే డెఫినెట్గా మనం ఒక న్యాయ సలహా అనేది తప్పనిసరిగా ఇవ్వగలుగుతాం. గ్రేట్ నాలెడ్జ్ అండి. అంటే ఎలా తెలుసుకోవాలి అనేటువంటి దానికి చాలామందికి ఇప్పటికీ డౌట్ ఉంది, దాన్ని మీరు క్లియర్ చేశారు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంది అని అంటే డెఫినెట్గా మీరు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. సో దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారిని కలవాలి అనుకుంటే వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మీరు రావచ్చు. ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మా దాకా రీచ్ అవునటువంటి వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాటి మీద మేము వీడియోస్ చేస్తాము, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా. బట్ దీన్ని ఒక 1 lakh పీపుల్ వరకు కనుక షేర్ చేస్తే ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది.
డెఫినెట్గా అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఏంటి అని చెప్పేసి. కొంతమంది యాంగ్జైటీలో ఉన్నారు, కొంతమందికి తెలుసుకోవాలని ఉంది. సో మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అయితే ఇందులో ఉన్నాయి కాబట్టి హైడ్రాకి సంబంధించినటువంటి వాటిల్లో. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే, ఒక అడ్వకేట్ నీడ్ ఉంటే బెటర్గా ఉంటుంది అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద మీకు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు త్రూ అపాయింట్మెంట్ మీరు కలవచ్చు. లేదు అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే పోస్ట్ చేయండి. దానివల్ల అయినా సరే మేము నెక్స్ట్ వీడియోస్ చేస్తాం, కమింగ్ వీడియోస్. అంటే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా కమింగ్ వీడియోస్ ఒకటి చేస్తాము. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.